ఆరోగ్యం ఉన్నా ఏదున్నా యెహోవా మనల్ని సృష్టించిన వాడు. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా మేమేమీ చేయలేము అంటారు. దేవుడే మిమ్మల్ని రక్షించాలి, దేవుడే మిమ్మల్ని కాపాడాలి అని అంటాడు. ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే మన జీవితాలను మార్పు చెందించగలడు, మన జీవితాలను ఉజ్జీవింపజేయగలడు, జీవితాలను కట్టేవాడు ఆయనే. అందుకని ఇక్కడ దావీదు రాస్తున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే అనేక ప్రయత్నాలు దావీదు చేసి ఉన్నాడు, కానీ ఎవరి వద్ద నుంచి ఆయనకు మేలు కనబడలేదు, మేలు జరగలేదు. కాబట్టి ఇప్పుడు దావీదు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను మీరు ఆశ్రయించినట్లయితే ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనే మిమ్మల్ని బాగు చేయగలడు, ఆయనే మిమ్మల్ని మీ పరిస్థితి నుండి మార్చగలడు. ఆ పరిస్థితిని మార్చి నీకు సమాధానము, నీకు సంతోషము, నీకు మంచి మేళ్ళతో ఆయన నింపగలడు అని ఇక్కడ దావీదు ఆయన రాజులను ఆశ్రయించి ఉన్నాడు, కానీ అక్కడ మేలు దొరకలేదు. ఇంకా ఆయన మనుషుల వద్దకు వెళ్ళి ఉన్నాడు, కానీ అక్కడ కూడా ఎలాంటి మేలు కనబడలేదు. కాబట్టి నేను వెళ్ళి ఉన్నాను, నేను అనేక ప్రాంతాల్లో అనేకుల వద్దకు వెళ్ళి ఉన్నాను, కానీ నాకు ఎక్కడ కూడా మేలు కనిపించలేదు, మేలు నాకు దొరకలేదు. అయితే యెహోవా వద్దకు వెళ్ళినప్పుడు నాకు సహాయము దొరికింది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు, ఆయన నిన్ను నన్ను మనుషులందరినీ ఆయన సృష్టించిన దేవుడు. కాబట్టి ఎప్పుడైతే యెహోవా వద్దకు వస్తావో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో అప్పుడు నీకు మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎప్పుడైతే యెహోవాను మనం ఆశ్రయిస్తామో ఏ పరిస్థితి అయినా, ఆర్థికపరమైన అక్రత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆ రోగానికి మందు లేదనొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే యెహోవా వద్దకు నువ్వు యెహోవాను ఆశ్రయిస్తావో అప్పుడు నీకు ఆ మేలు జరుగుతుంది, మేలు దొరుకుతుంది. ఆయన ఖచ్చితముగా నీ పరిస్థితిని మార్చగల దేవుడు, సృష్టికర్త. కాబట్టి ఎప్పుడైతే మెకానిక్ వద్దకు బైక్ తీసుకెళ్ళినప్పుడు ఆ బైక్ రిపేర్ అయినా చేసేస్తాడు, అదేవిధంగా దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే దేవుడు కూడా ప్రతి పరిస్థితిని మార్చి నీ జీవితాన్ని చక్కబెట్టి ఉన్నత స్థానానికి నీ యొక్క జీవితాన్ని ఆయన ఇచ్చిస్తాడు. హల్లెలూయా.